హాయ్ ఫ్రెండ్స్, టేస్టీగా కిచిడి చేస్తున్నాను. 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. పెసరపప్పు అండి, మసూర, పచ్చి కొబ్బరి అండి. ఇవి నానబెట్టుకుందాం. ఇది మిక్సీ వేసి దీని పాలు తీసుకుందాం. ఒక 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగి నానబెడతామండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టాను. కుక్కర్ వేడిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం. 1.5 స్పూన్ ఆయిల్ వేస్తే చాలండి, ఎక్కువ అవసరం ఉండదు. కొంచెం జీలకర్ర, చెక్క, లవంగా, ఆనియన్ వేసేద్దాం. అలా కట్ చేసిన పచ్చిమిర్చి. నిన్న కోకోనట్ రైస్ చేశానండి, చాలా బాగా కుదిరింది. వీడియో కావాలంటే చూడండి. కరివేపాకు, కొంచెం అల్లం పేస్ట్ వేద్దాం. దీంట్లో బియ్యం వేసి ఒక 5 నిమిషాలు బాగా కలర్ వచ్చేలా వేయించుకోవాలి. వడకట్టుకుందామండి. ఇది దీంట్లో పాలు తీసేద్దాం. చూడండి బియ్యం ఎలా ఎగిపోయినాయో, బాగా పొడి పొడిగా వచ్చేసిన టైప్లో. ఇప్పుడు మనం దీంట్లో కోకోనట్ వాటర్ పోస్తుంది. పాలండి, 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు నీళ్ళు పోయాలి. ఇంకొంచెం నీళ్ళు పోస్తున్నాను ఎక్కువ. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కిచిడి, కోకోనట్ కిచిడి. టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, రుచికి సరిపోయేంత సాల్ట్ అండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాం. 2 విజిల్ వస్తే చాలు. రెడీ అయింది ఫ్రెండ్స్, కోకోనట్ కిచిడి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీంట్లో కట్టా చేయాలి, మళ్ళీ చేస్తాను. స్కూల్ టైం అయిపోతుంది. బాయ్ ఫ్రెండ్స్.